హీరోయిన్ సోనాలి బింద్రే 'మురారి' మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సోనాలి బింద్రే నటించిన ఆల్ తెలుగు మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఈ వీడియోలో చూద్దాం. సోనాలి బింద్రే 1995లో మణిరత్నం డైరెక్షన్‌లో వచ్చిన 'బాంబే' మూవీలో 'హమ్మా హమ్మా' సాంగ్‌లో డాన్సర్‌గా తన మూవీ కెరీర్‌ని స్టార్ట్ చేశారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక హీరోయిన్‌గా సోనాలి బింద్రే ఫస్ట్ తమిళ్ డెబ్యూట్ మూవీ 'ప్రేమికుల రోజు'. ఈ మూవీ 1999లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బింద్రే ఫస్ట్ తెలుగు డెబ్యూట్ మూవీ కృష్ణవంశీ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు జోడీగా నటించిన 'మురారి'. ఈ మూవీ 2001లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సెకండ్ మూవీ 'ఇంద్ర'. ఈ మూవీ 2002లో రిలీజ్ అయి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సోనాలి బింద్రే థర్డ్ మూవీ 'ఖడ్గం'. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫోర్త్ మూవీ 'మన్మధుడు'. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సోనాలి బింద్రే ఫిఫ్త్ మూవీ 2003లో రిలీజ్ అయిన 'పల్నాటి బ్రహ్మనాయుడు'. ఈ మూవీ ఫ్లాప్ అయింది. సిక్స్త్ మూవీ 'శంకర్ దాదా ఎంబీబీఎస్'. ఈ మూవీ 2004లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక తర్వాత నుంచి తెలుగులో సోనాలి బింద్రే పెద్దగా నటించలేదు. తన హెల్త్ ఇష్యూస్ కారణంగా త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తుంది.